హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. మనకి ఎప్పుడైనా ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టైం ఫైండ్ అవుట్ చేయమండి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఎంత టైం మనం ఏఎన్తో డినోట్ చేస్తాము. సో ఎంత టైం ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇది ఫార్ములా అండి. ఎంత టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెకండ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఏ ప్లస్ ఎన్ ప్లస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 1 1 1 ఇంటూ డి డి. అంటే సెకండ్ టైం ఫార్ములా ఏ ప్లస్ డి. ఒకవేళ థర్డ్ టైం ఫైండ్ అవుట్ చేయమంటే ఏ ప్లస్ ఎన్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1 2 2 ఇంటూ డి 2 డి. అంటే ఒక్కొక్కసారి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి. ఏ 2 వచ్చినప్పుడు ఇక్కడ 1 డి వస్తుంది, ప్రతిసారి ఏ కామన్. అలాగే 3 వచ్చింది అనుకోండి 2 డి, 4 వస్తే 3 డి. ఒకవేళ మనకి ఒక ఏ 15th టర్మ్ అడిగారండి. ఏ 15th టర్మ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ 15 మైనస్ 1 ఏమవుతుంది 40 డి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 4 6 8 ఇచ్చారు. ఫైండ్ 4 మోర్ టర్మ్స్ అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ 2 అండి. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా ఈ సమ్మని చేయొచ్చు. ఎలా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అంటే ప్రతి టర్మ్కి డీని యాడ్ చేసుకుని వెళ్ళిపోతే నెక్స్ట్ టర్మ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 4 టర్మ్స్ ఇచ్చారు, ఇంకో 4 టర్మ్స్ అడుగుతున్నారు. కాబట్టి డి ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ ఏంటి 4 మైనస్ 2 అంటే 2. ఇప్పుడు ఈ 2ని ఈచ్ టర్మ్కి యాడ్ చేసుకుని వెళ్ళిపోతే నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటి 8 ఇచ్చారండి. 8 ప్లస్ 2 అంటే 10. అంటే నెక్స్ట్ టర్మ్ ఏంటి 10. అలాగే 10 ప్లస్ 2 అండి. 10 ప్లస్ 2 నథింగ్ బట్ 12. అలాగే 12 ప్లస్ 2 నథింగ్ బట్ 14. 14 ప్లస్ 2 నథింగ్ బట్ 16. సో 4 more terms ఆర్ 10 12 14 16. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఒకవేళ మనకి ఎప్పుడైనా ఫైండ్ 10th టర్మ్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ 2 7 12 ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు సమ్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా అథమెటిక్ ప్రోగ్రెషన్లో మనం ఒక ఎంత టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏ వాల్యూ తెలియాలి, ఎన్ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి. ఇక్కడ ఎన్ అంటే 10th టర్మ్ కాబట్టి ఎన్ 10 అండి. ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏంటంటే 2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 7 మైనస్ 2 నథింగ్ బట్ 5. ఏ వచ్చేసింది, డి వచ్చింది. అలాగే ఎన్ అంటే ఏంటంటే 10th టర్మ్. ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పాను. ఏ 10 ఎలా ఇచ్చింటే డైరెక్ట్గా ఏ ప్లస్ 10 మైనస్ 1 అంటే 9డిగా రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వాల్యూ ఏంటంటే ఫార్ములా వాల్యూ ఏంటి 2. సో 9 ఇంటూ డి అంటే ఏంటండి 5. సో 2 ప్లస్ 9 5 ఆర్ 45. సో 2 ప్లస్ 45 నథింగ్ బట్ 47. సో 10th టర్మ్ ఆఫ్ దిస్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 47.